అనగనగా ఒక గ్రామంలో ఐలయ్య అనే జాలరి ఉండేవాడు. అతడు ఆ గ్రామానికి దగ్గరలో ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువులో చుట్టుపక్కల ప్రాంతాల వారు ఆ చెరువులో చేపలు పట్టి అమ్ముకుని జీవించేవారు. ఆ జాలరి ఐలయ్య ఎంత కష్టపడినా కుటుంబం గడవడానికి ఇబ్బందిగానే ఉండేది. ఏ రోజు చేపలు పట్టకపోయినా ఇక ఆ రోజు తిండికి కష్టమే. కానీ అతనికి ఒకరోజు అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చింది. ఇప్పటిలాగానే చేపలు పడుతుండగా వలకు ఒక వింత చేప చిక్కింది. అది బంగారు ఛాయతో చాలా అందంగా ఉంది. అలాంటి చేపను ఐలయ్య బల్లి ఎప్పుడూ బల్లి చూడలేదు. చేప బంగారు చేప దాన్ని వెంటనే బల్లి బల్లి ఇంటికి చేప తీసుకువచ్చి బంగారు భార్యకిస్తూ, చేప. చూడు చూడు, ఈ రోజు వింత చేప నా వలలో పడింది. దీన్ని కూర వండి పెట్టు. మహా రుచిగా ఉంటుంది అనిపిస్తుంది అన్నాడు. అయ్యా దేవుడా, ఇప్పుడు నన్ను చంపుకు తింటారా ఏంటి మీరు? అయ్యో, నన్ను తినకండి, చెరువులోనే వదిలిపెట్టండి, మీకు పుణ్యం ఉంటుంది.